మెగాస్టార్ చిరంజీవిని చూసి తాను ఎలా పెరిగారో అలాగే ఈ తరం ఆడియన్స్ కి చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. వింటేజ్ మెగాస్టార్ కనిపించాలంటే అప్పటి ఫ్లేవర్స్ కొన్ని యాడ్ చేయాలి కదా. అందుకే సింగర్స్ నుండి యాక్టర్స్ వరకు కొంతమందిని రంగంలోకి దింపుతున్నాడు. మనశంకర వరప్రసాద్ తో మెగాస్టార్ చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని గట్టిగానే కష్టపడుతున్నాడు అనిల్ రావిపూడి. మూవీ కావాల్సిన అన్ని హంగులు అద్దాడు. బాస్ చెప్పాడని వెంకీ మామను యాడ్ చేశాడు. చిన్నప్పుడు తాను చూసిన చిరును, ఆయనలోని కామెడీ టైమింగ్ ను 90 కిడ్స్ తో పాటు జంజీ కిడ్స్ కు పరిచయం చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు. మెగాస్టార్ అంటే కేవలం మాసే కాదు, ఆయనలో ఫన్నీ యాంగిల్ ఉందని ప్రూవ్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇవే కాదు, ఇంకా కొన్ని ఫ్లేవర్స్ కల్పేశాడు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సింగర్స్ చిరంజీవి, ఉదిత్ నారాయణ డెడ్లీ కాంబినేషన్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సాంగ్ సూపర్ డూపర్ హిట్స్. రామ్మ చిలకమ్మ నుండి మీసాల పిల్ల వరకు ఇదే ప్రూవ్ చేసింది. చిరంజీవి గ్రేస్ కు ఉదిత్ నారాయణ ఓకల యాడ్ అయితే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ సాధించిన మీసాల పిల్ల సాంగే బెస్ట్ ఎగ్జాంపుల్. అంతేకాదు, రిక్షావాడులో రూపు తేరా మస్తానా సాంగ్ తో అప్పట్లోనే ఓ ఊపు ఊపేసిన బాబా సాగల్తో ఆల్మోస్ట్ 25 ఏళ్ల తర్వాత హుక్ స్టెప్ సాంగ్ పాడించాడని. సింగర్సే కాదు, ఒకప్పుడు చిరంజీవికి పోటాపోటీగా నటించి టాప్ విలన్ గా పేరు తెచ్చుకున్న శరత్ సక్సేనాను రంగంలోకి దింపాడు. ఈ కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయంటే హిట్టే అనే టాక్. ఘరానా మొగుడు, ముఠామేశ్రీ నుండి ముగ్గురు మొనగాళ్ల వరకు వీరి ప్రయాణం కొనసాగింది. బన్నీ సినిమా తర్వాత తెలుగులో కనిపించని ఈ సీనియర్ యాక్టర్ ఇంచుమించు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తుంటే మెగాస్టార్ చిరంజీవితో 30 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మొత్తానికి వింటేజ్ చిరును ఫీల్ అయ్యేందుకు ఇన్ని యాడ్ చేస్తున్న అనిల్ రావిపూడి ఇంతేనా, ఇంకేమైనా సర్ప్రైజులు దాచాడేమో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. టాలీవుడ్ స్టార్ హీరోస్ తో వర్క్ చేస్తున్న కన్నడ కస్తూరి, ఆషికా రంగనాథ్ కి లక్ కలిసి రావటం లేదు. ఇప్పటి వరకు 2 ఫిల్మ్స్ చేస్తే ఆ 2 బాక్సాఫీస్ దగ్గర బెడిసి కొట్టాయి. థర్డ్ ఫిల్మ్ పోస్ట్ పోన్ అయింది. ఇక ప్రూవ్ చేసుకోవాల్సింది భర్త మహాశైలకు విజ్ఞప్తితోనేనా? రష్మికల టాలీవుడ్ లో సెటిల్ అవుదామని ప్రయత్నిస్తున్న ఆషికా రంగనాథ్ కు చుక్కెదురవుతోంది. స్టార్ హీరోలతో స్టార్ బ్యానర్స్ లో వర్క్ చేసినా హిట్ రావడం లేదు. నందమూరి కళ్యాణ్ రామ్, అమిగోస్ తో టీ టౌన్ ఎంట్రీ తీసుకున్న ఆషిక యాక్టింగ్, గ్లామర్ పరంగా స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేసింది. కానీ బొమ్మ బోల్తా కొట్టింది. ఆ తర్వాత నా సమిరంగలో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన ఫలితం నిల్. 2024 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభరలో కనిపించగా అది కాస్త పోస్ట్పోన్ అయింది. 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత మరో సంక్రాంతికి తన లక్ పరీక్షించుకోబోతోంది ఆషిక. భర్త మహాశయులకు విజ్ఞప్తితో రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఆమెతో పాటు డింపుల్ కూడా పోటీ కాబోతోంది. అందుకే ఈసారి కాస్త గ్లామర్ డోస్ పెంచింది బ్యూటీ. అసలే అటు శాండిల్వుడ్, ఇటు కోలీవుడ్ సహా తెలుగులో కూడా 4-5 ఏళ్ల నుంచి హిట్ లేని ఆషికా రంగనాథ్ సక్సెస్ అందుకోవడం చాలా నీడ్. మరి ఈ పొంగల్కు బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకుంటుందా? టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ కొల్లగొడుతుందా? లెట్స్ సీ. బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి వైబ్ స్టార్ట్ అయింది. డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్తో థియేటర్స్ లోకి దిగిపోయాడు. మరి ఓటీటీ మూవీస్ సంగతేంటి? ఈ వీకెండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై స్ట్రీమింగ్ అవుతున్న ఇంట్రెస్టింగ్ సిరీస్లేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూసేయండి. ఎవ్రీ వీకెండ్ లానే ఈ వీకెండ్ కూడా మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి పలు సినిమాలు, సిరీస్లు. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన 4th ఫిలిం అఖండ 2 గత ఏడాది డిసెంబర్ 12న రిలీజ్ అయింది. థియేటర్స్ లో సంక్రాంతి సీజన్ సినిమాలు స్టార్ట్ కావడంతో ఓటీటీ బాట పట్టింది. జనవరి 9 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 2024 సంక్రాంతికి తమిళంలో రిలీజ్ అయిన శివకార్తికేయన్ ఐలాన్ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. 2 ఏళ్ల క్రితం సంక్రాంతి కానుగ్గా తెలుగు, తమిళ భాషల్లో థియేటర్స్ లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇక్కడ ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ థియేటర్ ఇష్యూ వల్ల మూవీ జనవరి 26కు పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత అనివార్య కారణాలతో విడుదలకు నోచుకుని ఈ మూవీ ఇప్పుడు ఆహాలో సందడి చేస్తోంది. యాంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించిన తొలి సినిమా బాల్టీ డిజిటల్ ప్లాట్ఫామ్ పై సందడి చేస్తోంది. సెప్టెంబర్ 26న రిలీజ్ అయిన ఈ బైలింగ్వల్ ఫిల్మ్ జనవరి 9న అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. సందీప్ రెడ్డి వంగ ప్రమోట్ చేసిన జిగ్రీస్ థియేటర్స్ లో సక్సెస్ కాకపోయినా అమెజాన్ ప్రైమ్ తో పాటు సన్ నెక్ట్స్ లో మంచి వ్యూస్ తో ట్రెండింగ్ లో నిలుస్తోంది. జాంబీ, సైన్స్ ఫిక్షన్, హారర్, మిస్టరీ, థ్రిల్లర్, డ్యూయల్, నాట్ ఆల్ మూవీస్ ఆల్ ది సేమ్ లైన్స్ గేట్ ప్లేలో జనవరి 9 నుండి భయపెట్టేందుకు వచ్చేస్తోంది. అజయ్ దేవగన్, రాకుల్ ప్రీత్ సింగ్ లవ్ స్టోరీ దే దే ప్యార్ దే 2 నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేస్తోంది. ఇవే కాకుండా తమిళ రూరల్ ఫ్యామిలీ డ్రామా అంగమ్మల్, సైలెంట్ స్క్రీమ్స్, ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ డాక్యుమెంటరీ, రాధయ్య అనే కన్నడ సినిమా సన్ నెక్ట్స్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. వీటితో పాటు కొన్ని హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రం పీపుల్ వి మెట్ ఆన్ వెకేషన్ నెట్ఫ్లిక్స్ లో
జనవరి 9 నుండి, హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెపన్స్ జనవరి 8 నుండే జియో హాట్స్టార్ ప్లాట్ఫామ్ లో సందడి చేస్తున్నాయి. వీకెండ్ వస్తే కొంతమందికి సినిమాలతో టైంపాస్ చేయడం అలవాటు, ఇంకొంతమందికి సిరీస్లు చూడటం ఇష్టం. ఈ వారం సినిమాలే కాదు, ఇంట్రెస్ట్ కలిగించే వెబ్ సిరీస్లు కూడా పలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అవేంటో చూసేద్దామా? వర్ష బొల్లమ్మ, మేఘలేఖ, రాజీవ్ కనకాల కీ రోల్స్ పోషించిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం ఫ్రెండ్ చంద్రికకి ఏమైందనే ప్రశ్నతో సీజన్ 1కి ముగింపు పలికిన టీం ఇప్పుడు సీజన్ 2లో రివీల్ చేయబోతోంది. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో జనవరి 8 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. 2024లో కాంట్రవర్సీకి గురైన వెబ్ సిరీస్ లో ఒకటి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. ఇండియా ఇండిపెండెంట్ టైంలో జరిగిన డార్క్ కోణాలను చూపించిన ఈ సిరీస్ నుండి సీజన్ 2 కూడా వచ్చేసింది. సోనీ లివ్ లో ఈ సిరీస్ వీక్షించొచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన దారుణ హత్యల ఆధారంగా తెరకెక్కించిన హనీమూన్ సే హత్య సిరీస్ వచ్చేసింది. మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ ని అతని భార్య ముస్కాన్ చంపి డ్రమ్ లో దాచిపెట్టిన ఘటన ఇందులో హైలైట్ గా మారింది. G5లో స్క్రీనింగ్ అవుతోంది. ప్రకాష్ రాజ్ బి శెట్టి కీలక రోల్స్ చేసిన కన్నడ ఆంథాలజీ సిరీస్ G5లో ప్రసారం అవుతోంది. వీటితో పాటు అమెరికన్ పోలీస్ క్రైమ్ డ్రామా సిరీస్ ది రూకీ, సైకలాజికల్ మిస్టరీ వెబ్ సిరీస్ హిజ్ అండ్ హర్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఏ థౌన్ బ్లోస్ సీజన్ 2, ది నైట్ మేనేజర్ సీజన్ 2, కొరియన్ డ్రామా టాక్సీ డ్రైవర్ సీజన్ 3, ది పిట్ సీజన్ 2 వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. యంగ్ లవ్ బర్డ్స్ తో కలకల్లాడుతున్న బాలీవుడ్ లో 2 బ్రేకప్ స్టోరీస్ సెన్సేషన్ అవుతున్నాయి. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు అనుకున్న జంటలే విడిపోయాయి. తమన్నా విజయ్ వర్మ రిలేషన్ కొలాప్స్ అయ్యాక ప్రశాంతంగా ఉన్న బీటౌన్ లో బ్రేకప్ వార్తలతో అటెన్షన్ కి కారణమైన కపుల్స్ ఎవరో ఓ లుక్కేద్దామా? బాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ మధ్య డేటింగ్, బ్రేకప్స్ కామన్. రీసెంట్ టైమ్స్ లో తమన్నా విజయ్ వర్మ బ్రేకప్ తర్వాత ఈ తరహా వార్తలు బీటౌన్ లో వినిపించలేదు. కానీ తాజాగా స్టార్ జోడీస్ తమ రిలేషన్ కి ఎండ్ కార్డ్ వేశాయట. ఈ మధ్య తమ లవ్ స్టోరీని బయటపెట్టిన క్యూట్ కపుల్ తారా సుతారియా, వీర్ పహారియా త్వరలో పెళ్లిపీటలు ఎక్కుతారనుకుంటే తమ రిలేషన్ కి గుడ్ బై చెప్పారనే న్యూస్ బాలీవుడ్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది. ఏడాది కాలంగా డేటింగ్ చేస్తూ బహిరంగంగానే ముద్దు ముచ్చట్లతో తమ మధ్య సంథింగ్ నడుస్తుందని చెప్పకనే చెబుతున్న ఈ జోడీ విడిపోవడానికి ఏపీ థిలాన్ కాన్సర్టే కారణమన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ ఈవెంట్ లో థిలాన్, తారా సుతారియా క్లోజ్ గా మూవ్ కావటం, కిస్ చేయడం వీర్ సహించలేకపోయాడని వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత తారా, వీర్ ఖండించినా కూడా వీరి బ్రేకప్ కి ఇదే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో తారా అతడితో ఉన్న ఫొటోస్ ని డిలీట్ చేయకపోవడం గమనార్హం. ఈ జోడీనే కాదు, 2 ఏళ్ల ప్రేమ కహానికి గుడ్ బై చెప్పారట ఖుషీ కపూర్ అండ్ బేధాంగ్ రైనా. జోయా అఖ్తర్ ది ఆర్చీ సెట్ లో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది. గత 2 ఏళ్లుగా ఈ ఇద్దరు పార్టీస్, ఫంక్షన్స్ కి జంటగా అటెండ్ అవుతున్నారు. అక్క జాన్వీ కపూర్, శిఖర్ పహారియాకు లైన్ క్లియర్ అయిన వెంటనే ఈ జోడీకి గ్రీన్ సిగ్నల్ వస్తుందనుకున్న టైంలో విడిపోయారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మూవీ మిక్చర్లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. చాలా గ్యాప్ తర్వాత సమంత టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. శుభంలో జస్ట్ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన శామ్ నెక్స్ట్ మా ఇంటి బంగారం ఫిల్మ్ చేస్తోంది. రీసెంట్లీ ఈ సినిమా టీజర్ ట్రైలర్ వదిలారు మేకర్స్. ఓవైపు కోడలిగా, మరోవైపు దుర్మార్గుల అంతు చూసే కాళికగా ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపించింది శామ్. సమంత హస్బెండ్ రాజ్ నిడుమూరు క్రియేటర్గా వ్యవహరించిన ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకురాలు. మాలీవుడ్ హీరో నివిన్ పౌలి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ సర్వం మాయ 100 కోట్లను దాటి 120 కోట్ల వసూళ్లు రాబట్టుకుంది. ఇప్పటి వరకు నివిన్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా ఉన్న ప్రేమం పేరిట ఉన్న రికార్డ్స్ ని చెరిపేసింది సర్వం మాయ. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ క్రిస్మస్ కు రిలీజ్ అయింది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహన్ శెట్టి, దిల్జీత్ స్టారర్స్ గా తెరకెక్కుతోన్న ఫిల్మ్ బార్డర్ 2. బార్డర్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ ఫిల్మ్ జనవరి 23న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ చేస్తోంది టీం. తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేసింది.